తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కుండపోత వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. 2 రోజుల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు దగ్గరగా వెళ్తుందని భావిస్తున్నారు. ఈ అల్పపీడన ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొమరంభీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. 30వ తేదీ నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్. స్పందన. తెలుగు రాష్ట్రాలకు మరోసారి వాతావరణ శాఖ భారీ వర్షాలు ఉంటాయని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తోంది. రానున్న 4 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలు, ఇటు ఏపీ అటు తెలంగాణలో మోస్తారు నుంచి భారీ అతి భారీ వర్షాలు పడతాయి అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తుంది. దీంతో 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. తూర్పు మధ్య పరిసర ప్రాంతాల బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో 2 రాష్ట్రాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతా ఉంది. దీంతో పాటుగా సుమారు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెబుతా ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి. వర్షాల ప్రభుత్వం కొన్ని కృష్ణా పరివాహక, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రాజెక్టులు ఫుల్ ట్యాంక్ లెవెల్ కు చేరుకున్నాయి. కృష్ణా సంబంధించి కృష్ణా పరివాహక ప్రాంతాల్లో నాగార్జున సాగర్, శ్రీశైలము సంబంధించి ప్రాజెక్టు ఇప్పటికే ఫుల్ ట్యాంక్ లెవెల్ కి వెళ్ళిపోయి అటు నుంచి నీటిని కూడా కిందికి వదులుతున్నారు. ప్రస్తుతానికి శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు లో వరద కొనసాగుతోంది. జూరాల నుంచి సుమారు 2,84,000 క్యూసెక్ల నీరు ఇంట్లో వస్తుంది. అదే స్థాయిలో కిందికి అవుట్ లో అవుతుంది. అదే శ్రీశైలం డ్యామ్ కు సంబంధించి కూడా ఇది ఇన్ఫ్లో అవుట్ లో పెద్ద ఎత్తున కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో మరోసారి వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ఇటు అధికారులు కొంత అప్రమత్తమయ్యారు. సో సుమారుగా తెలంగాణకు సంబంధించిన పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఉమ్మడి వరంగల్ జిల్లా, అదే విధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున వర్షాలు పడతాయని, దాంతో పాటుగా ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లా, ఉత్తర తెలంగాణకు సంబంధించి రేపటి నుంచి 30వ తారీఖు నుంచి సెప్టెంబర్ 2వ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ, హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్పింది. దీంతో అక్కడున్న అధికారులు అప్రమత్తమయ్యారు. కొద్దిగా లోతట్టు ప్రాంతానికి సంబంధించి కానీ అదే విధంగా వరదలు ఎక్కువ ఉండే అవకాశం ఉంటున్నా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రేపటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో, ఉత్తర తెలంగాణ సంబంధించి ఈ 4 జిల్లాలో పెద్ద ఎత్తున వర్షాలు ఉంటాయని చెప్పేసి అప్రమత్తంగా చెప్పింది. మరోవైపు ఏపీలో ఈ రోజు నుంచే ఈ అల్పపీడన ప్రభావం కొద్దిగా కనబడతా ఉంది. ఇప్పటికే ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం, విశాఖ సంబంధించి వర్షాలు స్టార్ట్ అయినాయని తెలుస్తా ఉంది. దీంతో కొంత అక్కడ పరిస్థితులు, అంటే సముద్ర తీర ప్రాంతం అంతా కూడా కొద్దిగా పెద్ద ఎత్తున అలలు వస్తున్నాయి. దీంతో అక్కడ మత్స్యకారులకు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఈ రోజుకే ఇప్పుడు ఆల్రెడీ ఉత్తరాంధ్ర, అదే రాయలసీమలో కొన్ని చోట్ల వర్షాలు స్టార్ట్ అయ్యి రేపటి నుంచి మాత్రం విపరీతంగా భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయి. తీర ప్రాంతంలో 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. సముద్ర తీర ప్రాంతం అంతా అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో వేటకు వెళ్లరాదని చెప్పి అధికారులు చెప్తున్నా ఉన్నారు. సో మరోవైపు బంగాళాఖాతంలో కూడా
పెద్ద తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని చెప్తున్నారు. దీంతో గుజరాత్ తీరంలో అల్పపడిన తుఫాన్ ఏర్పడే అవకాశం ఉంది. దీనికి అస్నా పేరు పెట్టాలని చెప్పి అనుకుంటున్నారు. మరో గంట 2 గంటల్లో ఈ తుఫాన్ కి సంబంధించిన ఒక క్లారిటీ కూడా వాతావరణ శాఖ ఇచ్చే అవకాశం ఉంది. సో మొత్తంగా చూసుకుంటే రేపటి నుంచి 4 రోజుల పాటు ఇటు తెలంగాణ, ఆంధ్రలో పెద్ద ఎత్తున భారీ వర్షాలు ఉంటాయి అని చెప్తున్నారు. అయితే దీంతో ఇప్పటి వరకైనా వాతావరణం చూసుకుంటే 2 రాష్ట్రాల్లో డిఫరెంట్ గా కనబడుతుంది. ఉన్నట్టుండి పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి, అదే స్థాయిలో ఎండలు కూడా విపరీతంగా కొడుతున్నాయి. సో ఎవరికి జనాలకు అంత అంతుపట్టని రకంగా ఈ వాతావరణం ఉంటుంది. ఈ వర్షాకాలంలో అదే పెద్ద ఎత్తున వర్షాలు, అదే స్థాయిలో ఎండలు, తీవ్ర ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. ఒకవైపు చల్ల వర్షాలతో చల్లబడడం, అదే స్థాయిలో మళ్ళా తెల్లారి మరునాడు సరికి పెద్ద ఎత్తున ఎండలు ఉక్కపోతూ. సో డిఫరెంట్ వాతావరణాన్ని జనాలు చేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. సో మొత్తానికైతే ఈ రేపటి నుంచి మాత్రం మరో 4 రోజుల పాటు ఇటు ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అప్రమత్తం చేస్తాం. అయితే రాధాకృష్ణ, ఇప్పటికే భారీ వర్షాలతో ప్రాజెక్టులన్నీ ఇప్పటి నుంచి భారీ వర్షాలని హెచ్చరిస్తుండటంతో పరిస్థితి ఎలా ఉండనుంది? అయితే ఇప్పటికే కృష్ణా పరివాహకం కావచ్చు, గోదావరితో పోలిస్తే కృష్ణా పరివాహకంలో పెద్ద ఎత్తున నీటి ఇన్ఫ్లో వస్తూనే ఉంది. సో దీని నేపథ్యంలో ఇప్పటికే శ్రీశైలానికి సంబంధించి 10 గేట్లు ఎత్తి 2,80,000 క్యూసెక్ల నీరు కిందికి దిగకు వదులుతున్నారు. ఇంత ఇన్ఫ్లో వస్తుందో 2,80,000 ఇన్ఫ్లో వస్తుంది, అదే స్థాయిలో అవుట్ఫ్లో కూడా బయటకు వదులుతున్నారు. సో ఆల్రెడీ శ్రీశైలం ప్రాజెక్టు ఫుల్ లెవెల్లో ఉంది. మరోవైపు కిందికి నాగార్జున సాగర్ కు వచ్చేసరికి కూడా సుమారు 2,40,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. అదే స్థాయిలో 26 గేట్ల ద్వారా 2,40,000 అవుట్ఫ్లో అవుతున్నారు. సో మొత్తానికైతే కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కొంత జనాలు అప్రమత్తంగా ఉండాలి, లోతట్టు ప్రాంతాలు. ఎందుకంటే వరద పెరుగుతుంది. ఒక్కోసారి మినిమం 7-8 సెంటీమీటర్ల నుంచి 10-12 సెంటీమీటర్ల వర్షం కూడా పడే అవకాశం ఉందని అంటున్నారు. సో ఈ వర్షాలు ఇంత స్థాయిలో పడితే కింద ఎక్కువ పరిస్థితుల్లో మరి ఇన్ఫ్లో పెరగడం వల్ల వరద పెరిగే అవకాశం ఉంది. సో లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా సిచ్యువేషన్స్ ఏమైనా అవకాశం ఉంటే మాత్రం ఎప్పటికప్పుడు అధికారులకు సమాచారం అందించాలని చెప్పి కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.